బిర్యానీ మసాలా 5-6 స్పూన్లు అయితే 2 స్పూన్లు సరిపోతాయా? అనాస పువ్వు వేయాలి, మొత్తం ఒకసారి పంపించాలి. ఓకే దొరకదా చాజీరా దొరుకుతుంది తేవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకోవాలి. 2 కేజీల బిర్యానీకి 30 వరకు. ఆనియన్, ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు, జీడిపప్పు, బిర్యానీ కనపడుతుంది అంతే. కడిగిరా కడిగి బంగాళాదుంపలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీన్స్ కాయలు వేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీసెస్, క్యారెట్, బీట్రూట్, స్వీట్ కార్న్, అలా కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని జాగ్రత్తగా వేసుకొని అదేవిధంగా ముందుగా కట్ చేసి నీట్గా కడిగి కట్ చేసి ఉంచుకున్న పుట్టకొక్కుని వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని నీట్గా కలుపుకొని వేసుకోవాలి. నేను దీనికి తగినట్టుగా ఒక దోసన్నర వేసుకున్నాను. తర్వాత బిర్యానీ పేస్ట్, ఇది 2 కేజీలు కాబట్టి దగ్గర 10 రూపాయల ప్యాకెట్లో 2 వేసుకోవాలి. పసుపుని చంచేసుకోవాలి కొద్దిగా కలర్ కోసం. కరివేపాకు ఇలా చించేసుకొని ఇచ్చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. లైట్గా డీప్ ఫ్రై అయినంత వరకు వేస్తే బాగుంటుంది. బిర్యానీ మసాలా గుండా 10 రూపాయల ప్యాకెట్ చించేసుకోవాలి.
వచ్చింది. గట్టిగా వంగిపోతా. ఇలా కొద్దిగా ముక్కలన్నీ వేగిన తర్వాత మీరు నానబెట్టించుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని కింద మీద చేసి ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చూడండి, కింద మీద ఒకసారి నీట్గా ఇలా చేసి కలుపుకోవాలి. సైడ్ లైట్ అంటకుండా చూసుకోవాలి. చూసారా? ఒక 5 నిమిషాలు మూత పెడితే ఇలా రైస్ బాగా వేగిన తర్వాత నేను 5 లోటాలు బియ్యం వేసుకున్నాను కాబట్టి లోటాకి 2 చొప్పున 10 లోటాలు వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే చూసింది 2 6 ఇలా మూత ఫ్లేమ్ని కొద్దిగా హై చేసుకోవాలి. రైస్ కొద్దిగా ఉడుకు రావాలి కాబట్టి. పుదీనా వేసుకోవాలి కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత. అదేవిధంగా కొత్తిమీరను కూడా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయ ముక్కని కాస్త జాగ్రత్తగా పిండుకోవాలి. ఎందుకంటే ఈ నిమ్మకాయని రైస్ని విడిగా విడిగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది. ఒక పెట్టుకోండి. గుమగుమలాడే మీ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ తయారైంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.